మామూలేంద్ర స్వామి ఇట్ట వేలుచుండ్రు ఈ బాదినేపల్లె పీర్ల పండగకు బాణసంచారం అంటే ఇక్కడ ఉంటుంది. హలో నమస్తే, నేను మీ యాక్టర్ లడ్డు. ఏం లేదు మామ, బాదినేపల్లె పీర్ల పండుగ అయితే జరుగుతుందని చెప్పేసి మా బావ ఫోన్ చేసిండు. పోయి కాసేపు బండపందం అయితే చూసి అన్నం తిని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మా అత్త వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటుంటే అత్త నా పెట్టమన్నా పెట్టినరు. పెట్టించుకున్నందుకు వాళ్ళైతే ఫోటోలు అయితే తీపించుకున్నారు అందరూ. ఇదిగో ఒక వీడియో తీయమని పట్టింది మా పిన్ని ఇట్లా తీద్దాం పిన్ని అంటే ఇది ఎటు తీరా అని చెప్పింది. ఇంకా ఎట్టో కొట్టలే పిన్ని అని ఎడిట్ చేయకుండా మా పిన్నికి అయితే పంపించిన. మళ్ళీ దీంతో అయితే పెడుతున్నా. ఇప్పుడు ఎట్ట పండింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పాలి మీరు. ఒకసారి ఏమన్నా మీకు గోరింటాకు కావాలంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు గోరింటాకు అయితే పంపిస్తా. ఇంకా అలా నైట్ అయిపోయింది. మనమైతే పిల్ల చోటుకి అయితే వెళ్ళిపోయినాం. ఈ గుండం శాఖ తట్టుకోలేక అన్నం తిని మళ్ళా పాట కచ్చరికి అయితే పోయినాం. దైలమ్మ అంట పాటలు వచ్చిండ్రు. ఇంకా మళ్ళా దేవరన్న పాట వేసిండ్రు. అట్ట అయిపోయినాం. కొద్దిసేపు దేవరన్న పాటని ఇంకా ఆకాశ దీపం అయితే వదిలిండ్రు. ఆకాశ దీపము చూసి ఈ 3 గంటలకు ఎవరు వస్తారో స్వామి ఈ దేవుని చూడడానికి. ఈ నాయాలంతా మెట్ట నాయాలని అనుకున్నాను. నేను మెట్ట నాయన ఏందిరా స్వామి ఇసుకెచ్చి రాలినంత జనం వచ్చిండ్రు మన బాదినేపల్లెకైతే. మొత్తం బాణసంచారం చూడడానికి వచ్చిండ్రు. కాకపోతే బాణసంచారం ఈ సంవత్సరం జరపలేదు. ఈ మామూలుగా రాకెట్లు అయితే వదిలిండ్రు. పర్మిషన్ అయితే ఇవ్వలేదంట బాణసంచారానికి. పాము చెట్టు అసలు భలే ఉంటుంది. ఇంకా 3:30-4 గంటలప్పుడు దేవుడిని అయితే బయటికి తెచ్చిండ్రు. దేవుని బయటికి తెచ్చినాక అసలు పట్టను కూడా పట్టలే జనం. అంతమంది జనం అయితే వచ్చిండ్రు. ఫుల్ జనమే, ఎక్కడ చూసినా జనమే. అట్లా 4 గంటలకైతే కొమ్మరోలు అయితే వచ్చేసి మళ్ళీ మన షాప్ ఉంది కదా చికెన్ షాప్ చూసుకొని అయితే మళ్ళీ వెళ్ళిపోయినాం. మధ్యాహ్నం పూట బంటి అంట వచ్చేసాడు మన తమ్ముడు. ఇంకా అట్లా అన్నం అయితే తిన్నాము అందరము కలిసి. అలా కొద్దిసేపు పండగ మూమెంట్ కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఫాలో కొట్టి లైక్ చేసి షేర్ చేయమమ్మా ప్లీజ్.